హాయ్ ఫ్రెండ్స్, వ్యాస్ వ్లాగ్ ఛానల్కి వెల్కమ్. ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందు వచ్చేస్తూ ఉన్నా. మనం కదిరిలో ఇప్పుడే 2 వీడియోలు తీసాం. ఇది కూడా కదిరికి సంబంధించినటువంటిది. సో దీనికి చాలా చరిత్ర ఉంది. అదేవిధంగా నార్మల్గా నేను ఇంతకుముందు నా స్టైల్ వేరుంటుంది. ఒక వీడియోస్ తీసుకుంటూ స్టోరీ చెప్పుకుంటూ వెళ్తాను. కానీ ఈసారి వీడియో తీసుకుంటూ స్టోరీ చెప్తూ కూడా ఇంకొకరి అద్భుతమైనటువంటి చరిత్రను కూడా చెప్పాలని ఇదిలో ఉన్నాను. సో 100% బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో కథ కూడా మీకు నచ్చుతుంది. సో ఆ కథ కూడా ఏంటంటే సాసవ చిన్నమ్మ గారి కథ. సో సాసవ చిన్నమ్మ గారి కథ నీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టోరీ వినండి. అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను కదా, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు వీడియోస్లోకి అనేసి. సో ఇంట్రెస్ట్తో ఒక అబ్బాయి వచ్చాడు. సో అబ్బాయి పేరు మనం అడిగి కనుక్కున్నాం. ప్రథం నా పేరు నవీన్. మాది ఒక్క నిమిషం. నా పేరు నవీన్, మా ఊరు ధర్మవరం. ఎప్పుడు నుండి చూస్తాను మన వీడియోస్? 3 months అయింది. సో అదేంటే ఇంకా నేను ఛానల్ కూడా పెట్టి 3 months అయింది. సో అప్పటి నుండి కూడా ఫాలో అవుతూ ఉన్నాడు. సో అబ్బాయిని కూడా కొంచెం కవర్ చేసి ఇంట్రెస్ట్తో వచ్చినందుకు ఆ అబ్బాయికి కూడా హ్యాపీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఓకే నవీన్, హెల్ప్ చేస్తావు కదా? ఓకే. సో ఇంకా మనం స్టోరీ చెప్తాను. సో చిన్నమ్మ గారిది. సో ప్లేస్ చేంజ్ చేసి ఒక మంచి ప్లేస్లో కూర్చొని చిన్నమ్మ గారి కథ చెప్తాను. బట్ చాలా షార్ట్గా ఉంటుంది. మామూలుగా చాలా వీడియోస్లో చాలా పెద్ద లెంతీగా ఉంటుంది. కానీ ఇలాంటిది లేకుండా షార్ట్గా అనమాట. ఒక చాలా వరకు నేను 4-5 స్టోరీలు చూశాను. సో 4-5 స్టోరీలు చూసి గూగుల్లో చదివాను. అట్ ది సేమ్ టైం సో అమ్మగారి గురించి పూర్తిగా తెలుసుకున్నాను. సో ఫస్ట్ తెలుసుకున్నాం. దాని తర్వాత ఈ గుడి, ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్కి అమ్మవారికి ఏంటి సంబంధం అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ ఎందుకు అద్భుతమైనటువంటి ప్లేస్ అయ్యింది అనేసి కూడా నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ముందుగా అమ్మవారి కథలోకి వెళ్ళిపోదాం. ప్లేస్ చేంజ్ చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయదండి, పూర్తిగా చూడాలి అని నా విన్నపం. ఒక మంచి ప్లేస్లో కూర్చున్నాను. సో స్వామి ముందు. సో స్వామి కూడా మనకి శక్తిని అందిస్తాడని అనుకుంటూ ఉన్నాను. ముందుగా స్వామి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూశారు కదా హనుమాన్ విగ్రహం ముందు కూర్చున్నా. అయితే అక్కడ ఏమైందంటే మనకి ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, సౌండ్ పరంగాను బట్ క్లారిటీ పరంగా. అందుకోసం అక్కడ నుండి స్కిప్ చేసేసి నార్మల్గా నేను ప్లేస్లో కూర్చొని రూమ్లో కూర్చొని చేస్తూ ఉన్నాను మీకోసం. సో స్టోరీలోకి వెళ్తే పాగొండకు సంబంధించి 2 బామర్దులు ఉంటారు. సో వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉంటారు. కొద్ది రోజుల తర్వాత గొడవ పడతారు. అది కూడా దేని గురించి అంటే విష్ణు భక్తులు ఒకరు, శివ భక్తులు ఒకరు. ఇలా గొడవ పడి విడిపోతారు. విడిపోయి ఎవరి లైఫ్లో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఒక చిన్న విషయం జరుగుతుందన్నమాట. ఏంటంటే ఎవరైతే చెన్నారెడ్డి మరియు రాములమ్మ అనేవాళ్ళు, వీళ్ళిద్దరూ ఒక వైఫ్ అండ్ హస్బెండ్. సో వీళ్ళిద్దరూ సంతానం కోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటారు. సో స్వామివారు వీళ్ళకి ఆ వరం ఇస్తాడనమాట. సో పాప పుడుతుంది. పాప పుట్టిన వెంటనే చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా చాలా మెరాకిల్స్ జరుగుతాయన్నమాట పుట్టినప్పుడు కూడా. అయినప్పటికీ పేరు కొంచెం లేట్గా పెడతారు. ఆ పేరు కూడా ఎవరు పెడతారంటే మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒక దాసరి రూపంలో వచ్చి వాళ్ళ ఇంట్లో ఇలా చెప్తాడనమాట. సో అప్పుడు పేరు పెట్టుకుంటారు. చిన్నమ్మ తల్లి అని పెడతారు. చిన్నమ్మ తల్లి అని పెట్టిన తర్వాత సో కంటిన్యూగా అమ్మవారు పెద్ద అయ్యే కొద్దీ శక్తులు పెరుగుతూ ఉంటాయి, మెరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. సో ఊర్లో పేరు పెరుగుతూ ఉంటుంది. సో ఊర్లో అందరూ కూడా అమ్మవారిని భక్తులు ఒక దైవ రూపంగా భావించి సో ప్రతి ఒక్కరూ పూజలు చేయటం, అమ్మవారిని కంటిన్యూగా ఫాలో అవటం చేస్తూ ఉంటారు. ఇలా ఒకరోజు ఏదైతే మన పాగొండకు సంబంధించి సో పాగొండలో ఊరేగింపు జరుగుతూ ఉంటుంది ప్రతి శనివారం. అమ్మవారికి, చిన్నమ్మ తల్లికి ప్రతి శనివారం ఆ ఊర్లో వాళ్ళు ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపులో భాగంగా ఎవరైతే ఆపోజిట్ పర్సన్ అంటే వాళ్ళ మామ, మేనత్త మరియు మామ, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఊరికి ఏదో ఒక పని నిమిత్తం వచ్చి ఉంటారు. అయితే వాళ్ళు ఎక్కడంటే ఊరు పక్కన ఊరే వచ్చి ఉంటారు. సో నార్మల్గా చూస్తూ ఉంటారు. సో రోడ్లో ఈ ఊరేగింపు జరుగుతూ ఉంటుంది కదా. సో ఎవరైతే ఈ నాగిరెడ్డి చూస్తాడనమాట మామ. సో నాగిరెడ్డి చూసి ఎవరు ఈ దేవత అనేసి ముక్కుంటాడు. సాధారణంగా జనాలంతా ముక్కుతూ ఉంటారు కాబట్టి ఆయన కూడా ఫాలో అయ్యి ముక్కుతారు. పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే ముక్కిన వెంటనే నవ్వుతారు. దేనికి నవ్వినారు అది అంటే ఆమె ఎవరు కాదు నీ శత్రువు కూతురు. సో ఈయన అవమానంతో భరించలేక ఇంటికి వెళ్ళిపోతాడు.
ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే డిసైడ్ చేసుకుంటారు ఎలాగైనా నేను నాశనం చేయాలి, ఎలా అంటే నాశనం చేయాలంటే హింస పెట్టాలి, నా పొగ తీర్చుకోవాలనేసి ఒక ఐడియా ఆయనకి వస్తుంది. ఐడియా ఏంటంటే పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొచ్చి మనం రాసి రంపాలు పెట్టచ్చు అని. సో యథావిధిగా పోయి వాళ్ళ వైఫ్కి ఎవరైతే నాగమ్మకు చెప్తాడు, సో మీ అన్నయ్య కూతురు ఇలా ఉంది, మనం పెళ్లి చేసుకొని తీసుకొచ్చి మనం కొంచెం కోపాన్ని తీర్చుకున్నాం, సతాయిద్దాం అనేసి అంటే. సో ఫైనల్లీ వెళ్తారు, ఇంటికి వెళ్ళి అన్నయ్యని అడుగుతారు. సో అన్న ఇంటికి వచ్చిన వెంటనే సంతోషంతో చెల్లెలు వచ్చింది కదా అని సో బిడ్డని ఇస్తానని చెప్తారు. సో పెళ్ళి ముహూర్తం ఫిక్స్ అవుతుంది. సో పెళ్ళి జరిగే ముందు ఏమవుతుందంటే అపశృతులు జరుగుతాయి, కానీ పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళు దురాలోచనతో పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నారు కనుక. సో అపశృతి జరిగినప్పటికీ ఎలాగో పెళ్లి తతంగం అయిపోతుంది. అయిపోయిన వెంటనే అమ్మవారికి తెలుస్తుంది అనమాట, ఇంకా నాకు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వస్తాయనేసి ఆమె ముందుగానే గ్రహిస్తుంది. ఎందుకంటే దైవాంశ సంభూతురాలు కనుక. సో ఫ్యామిలీ మెంబర్లతో ఏం చెప్తుందంటే, నేను పిలిచేంత వరకు మా మెట్టినింటి వైపు రావద్దండి, ఒకవేళ వచ్చినారనుకోండి ఈ పాగుండలో సర్వనాశనం అయిపోతుందని ఒక చిన్న శాపం పెడుతుంది. సో శాపం పెట్టిన వెంటనే వాళ్ళు కూడా భయపడిపోతారంట, అయ్యో ఇలా అనిందంటే ఏదో ఒకటి ఉండనే ఉంటుంది, సో అందుకే ఇలా అనింది వాళ్ళు బాధపడతారు. సో ఫైనల్ ఏం ఉండదు, ఇంటికి వెళ్ళిపోతారు. సో మెట్టినింటికి వచ్చేస్తుంది. సో మెట్టినింటి వచ్చినప్పుడు అంటే ఇంకా స్టార్ట్ అనమాట అమ్మవారికి కష్టాలు. సో ఇబ్బందులు పెడతారు. ఈవెన్ తోడుకోడళ్ళు ఉంటారు. సో తోడుకోడళ్ళు కూడా అమ్మవారిని చాలా చీప్గా చూడటం, పని చేయించటం, భోజనం పెట్టకపోవటం, హింస పెట్టడం, ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. చాలా కష్టాలు అనిపిస్తూ ఉంటుంది. సో రాను రాను వీళ్ళ మితిమీరిపోతూ ఉంటారు అనమాట, ఏదో ఒకటి చేసి మితిమీరిపోవటం ఇలా. సో అమ్మవారికి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అంటే 10 మంది చేసే పని ఒకరికే చెప్పటం, ఇబ్బంది పెట్టడం, ఫుడ్ పెట్టకపోవటం, వీళ్ళంతా రాజబంగాళాలో ఉండటం, అమ్మవారిని ఒక చిన్న పూరి గుడిసెలో ఈ పశువుల పాకలో వేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అమ్మవారికి చాలా చిరాకు వస్తుంది. అయినప్పటికీ స్వామివారు ఎవరైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారో అమ్మవారిని సోదర సమానురాలాగా చూస్తారనమాట. సో పుట్టినప్పటి నుండి కూడా అమ్మవారు స్వామివారిలో విలీనం అయ్యేంత వరకు కూడా స్వామివారు వెన్నంటే ఉంటాడు, అమ్మవారికి ఎప్పటికప్పటికి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. అయితే మితిమీరిపోతుంది అనమాట రంగ వీళ్ళ శాడిజం. ఒకరోజు అంబలి కుండ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. అప్పుడు ఫుడ్ తీసుకెళ్ళడానికి అప్పుడు కుండల్లో వండేవాళ్ళు కాబట్టి సో అంబలి కుండ అనేసి అందులో అంబలి అనే పదార్థం ఉండి, సో రైసు ఇవన్నీ మిక్సింగ్ ఉంటుంది. సో అది వేసుకొని తీసుకెళ్ళాలి. సో అది దాదాపు పెద్ద కుండ, ఒకరు మోయలేరు అనమాట. అక్కడ దాదాపు 60 మందికి 70 మందికి భోజనాలకు ఒక్క కుండలో చేస్తే సో ఆ కుండ తీసుకెళ్ళాలి. సో ఆ కుండ తీసుకెళ్ళాలంటే అమ్మకు చెప్తారు, సో తీసుకెళ్ళు అనేసి తిడతారు. సో నేను ఎలా తీసుకెళ్ళగలను, నా వల్ల అవుతుంది ఇది అని చెప్తే నువ్వే తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఏం చేస్తారంటే వీళ్ళు ఊర్లో చాటింపు వేస్తారు. ఎవరైతే చిన్నమ్మ తల్లికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని ఊరి నుండి వెలయటమే కాకుండా వాళ్ళని కొరడా దెబ్బలు కూడా కొట్టేస్తాం అనేసి. అయితే అమ్మవారు ఇంక సర్లే ఇంకేం చేసుకోగా స్వామివారి పైన అంత భారం వేసి సో తీసుకోబోతూ ఉంటే వెంటనే ఆ కుండ పైకి లేసి ఆటోమేటిక్గా అమ్మవారి తలపైన కూర్చుంటుంది. సో బరువు ఏమి ఉండదు, పోతూ ఉంటారు. సో అప్పుడు అడుగుతుంది అనమాట, నేను ఎలా వెళ్ళాలి, అత్తగారికి అడుగుతుంది, నేను ఎలా వెళ్ళాలి చేను దగ్గర నాకు తెలియదు కదా అది ఎక్కడ ఉందో అంటే, అడుగు ఊర్లో మొత్తం అంతా అడిగి తెలుసుకున్న తర్వాత నువ్వు వెళ్ళు, వాళ్ళకి ఇచ్చేసారు కరెక్ట్గా అని చెప్తారనమాట. సో ఈవెన్ అది కూడా చెప్పు, అమ్మవారు ఆ కుండ పెట్టుకొని అందులెక్క అంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ అడుగుతుంది ఎక్కడ వాళ్ళది ఎక్కడ ఎవరు చెప్పరు, బికాస్ ఆఫ్ ఇక్కడ చాటింపు వేయించారు కదా ఏదైనా హెల్ప్ చేస్తే. సో తెలుసుకొని వెళ్ళాలి. సో ఫైనల్లీ ఒక్కరు హెల్ప్ చేస్తారు. ఆమె గంగమ్మ అనే ఆమె ఆ ఊర్లో. ఈమె ఏం చేస్తుందంటే తలపైన ఏమీ ఉండదు కదా, ఉత్త కుండ పెట్టుకుంటే నొప్పేస్తుంది అనే ఉద్దేశంతో ఒక చిన్న బట్ట కూడా ఇచ్చి పెట్టి సో ఇలాంటి చోట పలాని చోట అని చెప్తుంది. సో అమ్మవారు అనుకో నాకు హెల్ప్ చేశారని మీకు ఇబ్బంది పెడతారేమో అంటే నో ప్రాబ్లం, వాళ్ళు చేస్తున్నటువంటిది అన్యాయం కూడా మాకు సపోర్ట్ చేస్తాడని అనుకుంటున్నా, మీరు వెళ్ళి తల్లి అనేసి సో ముక్కొని పంపిస్తారు. సో అమ్మవారు వెళ్ళిపోతూ ఉంటారు. సో దారిలో వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఒక చిన్న సన్నివేశం జరుగుతుంది. ఏంటంటే స్వామివారు దాసరిలా మారువేషంలో వస్తారన్నమాట, అంటే అవతారం ఎత్తి వస్తారు. సో దారిలో అమ్మవారు ఎత్తుకొని పోతూ ఉంటే కుండ, సో ఆపోజిట్ వచ్చి అమ్మ మాకు ఆకలేతుంది ప్లీజ్ దయచేసి భోజనం పెట్టు అనేసి అడుగుతారు. సో అడిగితే ఇంకా అమ్మవారికి ఇంట్లో హెల్ప్ చేసే స్వభావం కలిగినటువంటిది. సో ఆ స్వభావంలో ఏమవుతుందంటే ఇంక వీళ్ళు అడిగిన వెంటనే ఉండలేక భోజనం పెడుతుంది ఫుల్గా. సో ఒకరి మించి నేను చెప్పాను కదా, సో మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ 9 ఉన్నాయి. సో ఆ 9లో కదిరి టెంపుల్ ఒకటి అనేసి. సో ఈ 9 అవతారాలు కూడా ఒకరొకరు లైన్గా వచ్చి భోజనం తింటారు. సో సగానికి సగం కుండ అయిపోతుంది భోజనం. సో ఈ తతంగాన్ని ఎవరు చూస్తారంటే చిన్నమ్మ తల్లి హస్బెండ్ ఎవరైతే
వెంగళరెడ్డి. సో వెంగళరెడ్డి ఆయన చూస్తారు. ఆ వెంగళరెడ్డి ఏం చేస్తాడంటే, సరేరా నువ్వు అక్కడ నీ కథ చూసుకుంటాం కొడదామనేసి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతాడు. అక్కడ నుండి అమ్మవారు యథావిధిగా కుండ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతుంది అక్కడికి. సో తీసుకెళ్ళిపోయిన తర్వాత వెంగళరెడ్డి ఇంకా కోపంతో 2 ఏళ్ళు ఫస్ట్ అంటుకుంటాడు అమ్మవారిని. సో కొట్టిన వెంటనే అందులో బావ, సో ఈ బావ ఎవరంటే గోవిందరెడ్డి. సో గోవిందరెడ్డి అమ్మవారి పవర్ తెలుసు, అమ్మవారి వీళ్ళ ఇంట్లో వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నారనేసి ఆయనకు తెలుసు. అమ్మవారికి సపోర్ట్ చేసేవాడు ఆయన ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా చేయలేకపోయినా ఇండైరెక్ట్గా చేసేవాడు. సో తమ్ముడిని దండేస్తాడు, ఎందుకు కొడతావు, ఎందుకు నువ్వు ఇంత ఇది చేస్తున్నావు అనేసి. సో ఫైనల్లీ ఏమవుతుందంటే ఇట్లా చెప్తాడంట, మనకి ఇప్పుడు భోజనం లేదు, మనం ఇక్కడంతా పొలాల్లో పని చేస్తుంటే ఈమె రోడ్లో అందరికీ దానం చేసి వచ్చింది ప్రతి ఒక్కరికి. సో ఇప్పుడు మనకి ఫుడ్ లేదంటే కానీ వాళ్ళ మామగారు కూడా అక్కడే ఉంటారు, ఎవరు నాగిరెడ్డి. సో నాగిరెడ్డి ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఓపెన్ చేయండి దీన్ని, దాని తర్వాత చూద్దాం ఈమె కథ అనేసి అంటారు. సో ఎవరో వచ్చి ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేసిన వెంటనే సో ఫుల్గా ఉంటుంది కుండ. సో ఇది స్వామివారి మెరాకిల్ అంతే. సో దీని తర్వాత అంత ఆశ్చర్యపోతారు, లేదు ఇంక ఇలా కాదు ఏదో ఒకటి చేయాలనేసి ఫైనలీ ఈ బావ ఎవరైతే ఉన్నారో మన గోవిందరెడ్డి అమ్మవారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏదో ఒకటి ముగించాలనే ఉద్దేశంతో పంచాయతీ పెడదామనేసి ఇంటికి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్లో అర్థమవుతుంది అనమాట వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు. ఎవరైతే అత్త మామ, సో ఎవరైతే మన గోవిందరెడ్డి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, సో అప్పుడు వీళ్ళకి ఇంకా బాధ అయిపోతుంది అనమాట. దీనిలో ఏమంటే కొడతారు బాగా. కొట్టిన వెంటనే అమ్మవారికి ఏమవుతుందంటే, సో ఆ రోజు కొట్టుతారు, అయిపోతుంది. సో తర్వాత లోపలికి వెళ్ళిపోతారు. సో అమ్మవారు ఏడుస్తూ పడుకుంటారు మన ఏదైతే మన పాకలో. సో పాకలో ఉన్నప్పుడు మళ్ళీ స్వామివారు వస్తారు అక్కడికి, మళ్ళీ దాసరుల అవతారం ఎత్తి మళ్ళీ భోజనానికి వస్తారు. సో భోజనానికి వచ్చిన వెంటనే అమ్మ దగ్గరికి వాళ్ళు భోజనం కూడా పెట్టరు కదా. సో ఏం అర్థం కాదు. సో స్వామివారు ఏం చేస్తారంటే, నేను గడ్డి తీసుకొని వస్తాను పశువులకి, సో వాళ్ళకి ఇచ్చి ఏదైనా కానీ అంటే అమ్మవారే ఐడియా ఇస్తారు, మీరు గడ్డి తీసుకుని రండి, నేను వాళ్ళకి ఇచ్చి కొంచెం భోజనం తీసుకొని వస్తాను మీకోసం అంటే, సర్లే అనేసి గడ్డి తీసుకొని వస్తాడు, అమ్మవారికి ఇస్తారు. సో అమ్మ తీసుకెళ్ళి గడ్డి వాళ్ళకి ఇచ్చేసరికి కొంచెం భోజనం పెడతారు. అది ఎప్పుడో నిన్నటిది పాసిపోయినటువంటిది అట్లాంటిది. అమ్మవారు అది తీసుకొచ్చి ఇది బాగుండదు బట్ తినండి, బట్ మీరు అడిగారు కదా నా వల్ల అయిన సహాయం అనేసి ఇస్తారు. సో స్వామివారు దాన్ని తింటారు, అద్భుతంగా ఉందని చెప్తారు. దాని తర్వాత ఏమైందంటే ఆయన తినే ముందు ఏం చెప్తారంటే గోవింద గోవింద అంటారు. సో ఆ గోవిందనామాలు ఎవరికి వినపడతాయి, నాగిరెడ్డికి వినపడతాయి. సో గోవిందనామాలు ఆయనకు ఆపోజిట్ కదా. సో ఈ గోవిందనామాలు ఎప్పుడైతే పెడతానే సో వస్తారు. అయితే పక్కన ఒక దళారి ఒక పని చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆయన ఏం చేస్తాడంటే మధ్యలో పుల్లలు పెడుతూ ఉంటాడు అమ్మవారికి. ఏదైనా జరుగుతున్నా అమ్మవారు నిద్రపోతున్నా ఇలాంటివి. సో ఆయన ఏం చేస్తాడంటే మామూలుగా చెప్తాడు, గోవిందనామాలు వినపడుతూ ఉన్నాయి ఇక్కడ, సో మీకు తెలియకుండా ఏదో జరుగుతూ ఉంది రహస్యం అంటే పోయి అక్కడ పోయి పెడతాడు. సో ఆయన వచ్చి చూసేసరికి ఈ దాసరి ఆయన అక్కడ ఉంటారు కదా. సో అక్కడ ఉన్నప్పుడు ఈయన చూసి ఏమనుకుంటారంటే చాలా బ్యాడ్గా ఊహించుకొని, సో ఇలాంటివి చేస్తున్నా ఇప్పుడే చంపేయాలనేసి కత్తి దమ్మంటారు. సో కత్తి తీసుకొని వచ్చి నరకబోతాడు, పిలుస్తాడు. ఆయన వెళ్ళిపోతాడు, దాసరి మధ్యలో కత్తి తీసుకొచ్చే లోపల వెళ్ళిపోతాడు. సో నరుకుదామని తీసుకునే లోపే అమ్మవారు మాయమైపోతారు. సో ఇట్లాంటి మాయాలు ఉన్నాయి, మాయలాడి అది అనేసి మళ్ళీ తిడతారు. సో ఫైనల్లీ వీళ్ళ ఆగడాలు మించిపోతాయి. ఎప్పుడైతే చంపేయాలనేసి ఫిక్స్ అవుతారో అప్పుడు ఇంకా లక్ష్మీ నరసింహస్వామికి ఓపిక నశించిపోయి వీళ్ళని తగ్గించేలా పూర్తి వీళ్ళ దీన్ని అనేసి అమ్మవారికి సపోర్ట్ చేయటం అప్పటి నుండి మొదలు పెడతాడు. సో ఎప్పుడైతే సపోర్ట్ చేస్తాడో అమ్మవారికి, సో ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక రోగం వస్తుంది, విచిత్రమైన రోగాలు. సో మళ్ళీ ఒక స్వామివారే మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తి, మీరు ఫస్ట్ కదిరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే మీ రోగాలన్నీ నశిస్తాయి, ఈ సంఘటనలన్నీ వెళ్ళిపోతాయి, ఏవైతే జరుగుతున్నాయో అవాంఛనీయ సంఘటనలు. సో మీరు ఫస్ట్ దేవుణ్ణి వేడుకోండి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు అక్కడికి కడుపు నొప్పితో ఒకరు ఇబ్బందులు పడుతుంటారు. సో గోవింద గోవింద అనేసరికి ఆ నొప్పులు వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే బ్యాడ్ అన్నీ ఉన్నాయో సో అన్నీ వెళ్ళిపోతాయి. సో ఆశ్చర్యపోతారు. సో పోదాం అనేసి ఫిక్స్ అయిపోతారు. సో స్వామి మహిమ ఉందనేసి వెళ్దాం అనేసి ఫిక్స్ అయిపోయి బండ్లు కట్టుకుంటారు. సో బండ్లు కట్టుకునే ముందు ఎవరైతే మన గోవిందరెడ్డి బావగారు ఎవరైతే ఉన్నారో, చిన్నమ్మ తల్లి బావగారు, చిన్నమ్మ తల్లిని కూడా తీసుకెళ్దామంటే సో ఆమె అత్త ఒప్పుకోదు, వద్దు అనేసి చెప్తే సో చిన్నమ్మ తల్లి ఏడుస్తూ రూమ్లో పడుకుంటుంది. సో ఇంటి బయలుదేరిపోతారు. సో దారి ఇంకా పొలిమేర దాటగానే వీళ్ళ బండ్లన్నీ విరిగిపోతాయి. ఆ ఎద్దులు కూడా ఎక్కడంటే అక్కడ చల్లా చెదరైపోయి ఉరికి వెళ్ళిపోతాయి ఆ సైడ్లో, ఆ సరౌండింగ్లో ఉండవు. ఏంటి జరిగిందంటే స్వామివారు మళ్ళీ వస్తారు, ఈ మారువేషంలో వచ్చి చెప్తారు,
మీరు చిన్నం తల్లిని ఇంటి దగ్గర పెట్టారు, ఇది ఆమె వస్తేనే కదులుతుంది, లేకపోతే మీకు ఇంకా ఎక్కువ సమస్యలు జరుగుతాయి, అవసరమైతే మీరు చనిపోయే సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి, అది మీ ఇష్టం అని చెప్తే సరే ఇంక తర్వాతనే సో బావగారు మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకొస్తారు. అమ్మవారిని ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడు అమ్మవారు ఏం చేస్తారంటే ఇంటికి ఉత్తరం రాస్తారు. సో అమ్మవారి దగ్గర ఒక చిలకల బండి ఉంటుంది. ఆ చిలకల బండి ఎవరి దగ్గర నుండి వచ్చిందంటే స్వామి నుండి కొంచెం ప్రమేయం ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ అమ్మ అయితే మదర్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరు ప్రమేయంతో ఒక చిలకల బండి వచ్చి ఉంటుంది. ఈ చిలకల బండిలోనే అమ్మవారు పుట్టినింట్లో ఉన్నప్పుడు ఊరేగించేవాళ్ళు ప్రతి శనివారం కూడా ఏదైతే పావగొండ నగరంలో. అప్పుడు చిన్న పల్లెటూర్లు కనుక సో ఇప్పుడు ఉన్నటువంటి నగరమే కనుక సో ఆ నగరంలో తిరిగేదనమాట. సో ఆ చిలకల బండిని తీసుకుంటాం అనేసి పుట్టినింటికి ఉత్తరం అందిస్తుంది. సో ఉత్తరం అందించిన వెంటనే పుట్టినింటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అది కూడా 14 సంవత్సరాల తర్వాత అమ్మవారు ఉత్తరం వచ్చేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి బయలుదేరి ఒకటిన వచ్చేస్తారు ఆ చిలకల బండిని తీసుకొని. ఆ చిలకల బండిని తీసుకొని వచ్చేసి ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. సో అమ్మవారు ఎదురు వస్తారు. చిన్నం తల్లి ఫాదర్ మదర్ వస్తున్నారు కదా, సో హ్యాపీగా వాళ్ళ మొహం చూద్దాం అనేసి పోతుంటే కనుక్కోలేరు. బికాస్ ఆఫ్ అమ్మవారు చాలా బ్యాడ్గా అనమాట. అంటే పాత చీరలు వేసుకొని మొహం అంతా వాడిపోయి దెబ్బలతో, అంటే ఎందుకంటే వీళ్ళు నాట్ ఓన్లీ పనులు చెప్పించటం, ఎవరైతే ఈ నాగిరెడ్డి ఉన్నాడో ఈయన డైలీ కొట్టేవాడు అమ్మవారిని. ఈ కొరడాతో కొట్టడం, మంచి మంచి బర్రలు తీసుకొని కొట్టడం, బాగా హింసించడం అన్నమాట. శారీరపరంగా అంటే గాయాలు అవ్వటం, రక్తం రావటం. అమ్మవారు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంటారు. సో చూసి కనుక్కోలేరు. సో అమ్మవారు మళ్ళీ ఏడుస్తారు, ఏడ్చి పాట పడతారు. నాకు సొంత ఫ్యామిలీ కూడా నన్ను కనుక్కోలేకపోతున్నారే, ఎందుకు దేవుడా ఇలాంటి లైఫ్ నాకు పెట్టావనేసి అమ్మవారు ఫీల్ అవుతారు. సో ఆ పాట రూపంలో అమ్మవారు వాళ్ళ అమ్మ నాన్న కనుక్కుంటారు, అయ్యో మా బిడ్డని. సో ఏడుస్తారు, ఎందుకు తల్లి ఇట్లా అయింది అంటే ఇంకా వాళ్ళ ఫాదర్ ఎవరైతే మన చెన్నారెడ్డి ఉంటాడు, కోపం వస్తుంది. సో ఏదో ఒకటి చేయాలని. సో అమ్మవారు వద్దు శాంతించండి, ఇది ఇలానే జరగాలని రాస్తుంది కనుక జరిగింది, సాధారణంగా కలిసిపోండి, ఇది నా మాట అంటే వాళ్ళు వింటారు, సైలెంట్ అయిపోతారు. సో ఫైనల్లీ బయలుదేరుతారు. అమ్మవారిని రెడీ చేసి సో పూర్వ వైభవాన్ని, సో నగలన్నీ వేసి మంచి కొత్త చీరలన్నీ కట్టి సో బయలుదేరుతారు. సో బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతారు. ఏదైతే మన పోలిమేరలో వాళ్ళంతా ఉంటారు కదా వెయిట్ చేసుకుంటూ, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఆ సైడ్ వాళ్ళు భయపడతారు. ఎందుకంటే కూతుర్ని హింసించారు కదా, ఇంకా నన్ను ఏమైనా అంటాడేమో బావ అని భయపడితే వీళ్ళు ఏమీ తెలియనట్లు సాధారణంగా మాట్లాడి అయిపోయింది బావ, మనం స్వామివారిని దర్శించుకుందాం, బయలుదేరదాం పనండి అంటే. సో ఫైనల్లీ అందరూ బయలుదేరుతారు. స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే కదిరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మిరాకిల్స్ చాలా జరుగుతాయి. ఆ అమ్మగారు ఏం చెప్తారంటే, ఇంకా మీకు వీళ్ళ తప్పు తెలుసుకుంటారు. ఎవరు? నాగిరెడ్డి నాగమ్మ వాళ్ళ మామ అత్త ఇద్దరు తప్పు తెలుసుకుంటారు. ఏం చేయాలంటే, సో మీరు చనిపోండి అని చెప్పి చనిపోండి కదా, మీరు చనిపోతే ఇప్పుడే మీరు వైకుంఠానికి పోతారు, లేదంటే చాలా ఇబ్బందులు పడతారంటే. సో వాళ్ళు ఏం చేస్తారంటే తప్పు చేసి ఉంటారు, ఆ గిల్టీ ఫీలింగ్తోనూ స్వామి భక్తితోనూ. సో ఫైనల్లీ వాళ్ళు అగ్ని ప్రవేశం చేస్తారు, అగ్నిలో దూకి వాళ్ళు చనిపోతారు. అమ్మవారు ఏం చెప్తుందంటే, ఇంకా నాకు సెలవు, నేను వచ్చిన పని అయిపోయింది, సో నాకు ఇంకా సెలవు, ఇంతటితో నాకు విముక్తి అనేసి చెప్తే, అంతలోపల హస్బెండ్ వస్తాడు. విముక్తి ఎలా జరుగుతుంది, నీకు ఒక బంధం అనేది ఇక్కడ ఉంది, సో తాళి బంధం అనేది ఉంది, ఆ తాళి తెంచి ఇచ్చన్నపో, లేదంటే నేను చచ్చిన తర్వాత ఏదో అంటాడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడితే. సో ఆయనకు మళ్ళీ ఏదో మిరాకిల్ కడుపు నొప్పించడం ఇవన్నీ జరిగితే తర్వాత గోవింద అనేది అమ్మవారు ఆశీర్వదిస్తే, సో దెన్ ఆయనకు బాగా అయిపోతుంది. దెన్ రియలైజ్ అయిపోయి అమ్మవారిని ఆయన స్వతహాగా మళ్ళీ మొక్కుంటాడు, ఇంకా నీ శక్తి నాకు అర్థమైంది తల్లి, మీకు ఇష్టం అని చెప్తే అప్పుడు అమ్మవారు ఏం చేస్తారంటే శ్రీ లక్ష్మీనరసింహస్వామి అక్కడికి వస్తారు. సో ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కనిపిస్తారు. సో అందులోకి విలీనం అయిపోతారు అనమాట. ఇది మన చిన్నమ్మ తల్లి స్టోరీ. నాకు తెలిసినంత వరకు చాలా స్టోరీలు విన్నాను. సో దాంట్లో ఇది మెయిన్ స్టోరీ. చాలా స్టోరీస్ విన్నాను, పాటలు విన్నాను, 4-5 సినిమాలు చూశాను అమ్మవారివి. ఎందుకంటే ఎగ్జాక్ట్ స్టోరీ మీకు చెప్పాలనే ఉద్దేశంతో జరిగినదైతే ఇది. దీంట్లో ఏవైతే ముఖ్యంగా ఉన్నాయో అవి మాత్రం తీసుకొని మీకు చెప్పడం జరిగింది అతి తక్కువ సమయంలోనే. సో ఇంకా మన ఈ ప్లేస్ గురించి ఏదైతే మన ప్లేస్ ఇప్పుడు వచ్చామో దానికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ఈ స్టోరీకి అమ్మవారికి ఈ ప్లేస్కి ఉన్నటువంటి సంబంధం ఏంది తెలుసుకుందాం. సో అమ్మవారి వలనే ఇది నిర్మాణం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇది చూసేద్దాం.
సో ఈ స్టోరీలో ఏదైనా నేను తప్పు చెప్పింటే సో క్షమిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మోస్ట్లీ అన్ని నిజాలు చెప్పాను. సో అమ్మవారి ఆశీస్సులు మీకు అట్ ది సేమ్ టైం నాకు ఉండాలని కోరుకుంటూ ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ప్లేస్కి ఏంటంటే ముఖ్యంగా సో అమ్మవారు కట్టించినటువంటిది అనమాట. అమ్మవారు ఒక గుర్తుగా అనమాట. సో మనకి దీన్ని చూడటం వల్లే ఇంకా అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ యాక్చువల్లీ అయితే నీళ్ళు ఎప్పుడు ఉంటాయి. సో ఇది పాలబావి. సో సంవత్సరానికి ఒక కాలంలో దీంట్లో వాటర్ కలర్ చేంజ్ అవుతుందంట. సో అది కూడా వైట్ తెలుపు రంగులో చేంజ్ అవుతుంది. మనం చూడొచ్చు ఇది అమ్మవారు కట్టినటువంటిది. అయితే ఇది రీసెంట్గా మరమ్మతులు చేశారు, కొంచెం డ్యామేజ్ రావడంతో. అక్కడ చూపించు. ఓకే, ఇక్కడ మళ్ళీ రానిచ్చు రా. చిన్నమ్మ తల్లి స్వామిలో విలీనమైనటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్ ఇదేమని కొంతమంది చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజమో బట్ పెద్దలకే తెలుసు. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేసి. సో ఇక్కడ కూడా ఏంటంటే అమ్మవారు తొగిచ్చేటప్పుడు కూడా ఈ మన బావిలో ఊరు ఉందంట. సో అమ్మవారు తొగిచ్చేటప్పుడు కూడా ఏదో రోకలి శబ్దం తర్వాత ఒక కోడి కూత రెండూ వినిపించాయంట కింద. సో కింద ఒక ప్రపంచం ఉందనేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం మనకైతే తెలియదు, కానీ ఆ చరిత్ర అలా కొంతమంది పెద్దలు అలా చెప్తూ ఉన్నారు. సో చూద్దాం రండి. ఎంతో పవిత్రమైనటువంటి జలం ఇది. సో ఈ సమ్మర్లో కూడా వాటర్ ఎప్పుడు కూడా ఇంకిపోదు ఇక్కడ ఎప్పుడు కూడా. సో ఇంకా ఏంటంటే బాగా ఇంకా ఫుల్ డెప్త్ సమ్మర్ ఉన్నప్పుడు ఇంకా వాటర్ ఎక్కువ ఇంకా ఫుల్ అయిపోతుందంట. ఇది బాగా ఫుల్గా వస్తుంది. అట్ ది సేమ్ టైం తెలుపు రంగులో కూడా మారుతాయంట వాటర్. సో తెలుపు రంగులో వచ్చినప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం వచ్చే ప్రయత్నం. వాటర్ తల మీద వేసుకున్నాం. అట్ ది సేమ్ టైం పొద్దున్నింటి కూడా మనం ఏం తినలే, అదే మొన్న వచ్చినాం ఇక్కడ. సో ఇక్కడ తీర్థం తాగాలి అనే ఉద్దేశంతోనే, ఎందుకంటే పవిత్రమైనటువంటివి కనుక. వీడియో చూసే వాళ్ళకి కూడా సంప్రోక్షించినాం, పైన కెమెరామ్యాన్కి కూడా సంప్రోక్షించినా, నేను కూడా సంప్రోక్షణ చేసుకున్నాను. సో చూడొచ్చు మీరు ఈ అద్భుతమైనటువంటి ప్లేసు, వాటర్. ఇది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా 1 డేలోనే నిర్మించారంట ఇది. సో ఒక రోజులోనే ఆ అద్భుతమైనటువంటి పాలబావి. సో ఈ పాలబావి చూడొచ్చు మీరు, ఆల్రెడీ రంగు చేంజ్ అవుతూ ఉంది. సో ఒక టైం అయ్యేసరికి ఒక సమ్మర్లో ఫుల్ సమ్మర్ ఉన్నప్పుడు వాటర్ చేంజ్ అవ్వటమే కాకుండా ఫుల్ అయిపోతుందంట. చూడొచ్చు ఈ రాళ్ళు కూడా చిన్న చిన్న రాళ్ళు కాదు, మామూలుగా మనం బావిలు చూస్తూ ఉంటాం ఇంత రాళ్ళు పెట్టుంటారు, కానీ పెద్ద పెద్ద రాళ్ళు. ఎందుకంటే ఇది పురాతనమైనటువంటిది కనుక, చాలా పురాతనమైనటువంటిది. సో మీరు చూడొచ్చు, అక్కడ చూపించు ఒకసారి. సో అది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఈ ఈ ఆర్చ్ లాగా, సో అట్లాంటి ఆర్చ్లు ఇంకా 4 ఉన్నాయంట లోపల. సో అదేవిధంగా ఈ బావి కూడా ఈ డైరెక్షన్లో ఇలా ఉందంట. సో అంటే ఈ షేప్లో రాను రాను కిందకి ఒక మనిషి నిలబడే ప్లేస్ అనమాట. ఇప్పుడు 100 మంది కాదు, దాదాపు 200-300 మంది ఇక్కడ ఈదలాన్నే స్విమ్ చేసినా కానీ పడతారు ఇక్కడ. రాను ఇట్లా ఉంటుంది. సో ఒక మనిషి పోయేంత దారి ఉందంట. సో దాని తర్వాత లోపల ఒక ప్రపంచం ఉందని చెప్తా ఉన్నారు చూసిన వాళ్ళు. సో మీరు చూస్తూ ఉన్నారు పాలబావి ఎంతో పవిత్రమైనటువంటిది. సో ఏవైతే ఆర్చులు కనిపిస్తూ ఉన్నాయో, సో అట్లాంటి ఆర్చులు అక్కడొకటి, సో అక్కడొకటి, సో తర్వాత లోపల 4 ఉన్నాయంట. ఇదే ఆ చిన్నమ్మదేవి కట్టినటువంటిది. సో ఇందాక స్టోరీ ముందే ఎందుకు చెప్పానంటే దీని యొక్క విశిష్టత తెలపటానికి అంతే, అంటే మీకు ఫీల్ రావడానికి మంచి ఫీల్. సో దీని తర్వాత అక్కడ ఇంకొకటి ఉంది, దీన్ని ఇంకొకటి క్షీరతీర్థం కూడా అంటారు. ఎందుకంటే పూర్వం క్షీరతీర్థం అనే ఆ రాజు ఉండేవాడు. సో ఆయన దీంట్లో స్నానాలు ఆచరించి పిల్లలు పుట్టడం కోసం అనేసి ఆయన స్వామి వేడుకొని ఇక్కడే స్నానం చేసి వెళ్ళగా, సో అక్కడ ఈయనకి పిల్లలు కలిగారు. సో అందుకోసమే దీన్ని క్షీరతీర్థం అని కూడా అంటారు. సో అక్కడ మీకు ఒకటి లాంగ్లో కనిపిస్తుంది. సో వేరే చేంజ్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆర్చ్ ఏదైతే ఉందో, సో ఈ ఆర్చ్కి ఒక చిన్న ఇది ఉందన్నమాట. సో ఆర్చ్ దగ్గరికి వెళ్దాం మనము. ఆర్చ్ దగ్గర కాళ్ళపైన రాయి పెట్టుకొని సో దాంట్లోకి వేస్తే ఆ కోరికలు నెరవేరుతాయంట.
ఏ కోరికైనా బట్ దానిపైన వేయాలి. చూద్దాం, మనం ట్రై చేద్దాం. ఇదే ఆ పవిత్రమైనటువంటి పాల బావి. చూడొచ్చు మీరు, పెద్ద పెద్ద రాళ్ళు. దాదాపు మన గుడిలో పెడుతుంటారు కదా స్తంభాలు, అలాంటి పెద్దవి. కొంచెం డస్ట్ ఉంది బికాస్ ఆఫ్ ఇదంతా కూడా ఈ పువ్వులు ఏదైతే స్వామికి ఏదైనా పూజలు చేసుకుంటారో అలాంటివి ఇవన్నీ కూడా చూడొచ్చు. రాయలసీమ ప్రాంతం నీటి కరువు ప్రాంతం కనుక చిన్నమ్మ తల్లి ఎవరైతే స్వామివారి దర్శనం కోసం ఇటువైపు వస్తారో వారి యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ బావిని నిర్మించారని చరిత్ర చెబుతూ ఉంది. చూడండి, ఇక్కడ సాసవల చిన్నమ్మ బావి. సో ఇయర్ రాయలేదు. సో ఇవి వచ్చి పశువుల కోసం. సో ఈ బోర్డు కూడా ఇక్కడ ఉంది మనకి పాలబావు పక్కన. అయితే ఎవరైతే మన సాసవల చిన్నమ్మ గారు సో స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత సో దక్షిణ గోపురం ఏదైతే మనం లాస్ట్ టైం వీడియోలో చేసాం కూడా, సో దక్షిణ గోపురం దాన్ని నేను మీకు చూపించలేదు. సో నేను ఉత్తరం వైపు ఉన్నది, తర్వాత ఏదైతే పరమడ మళ్ళీ తూర్పు చూపించాను, కానీ దక్షిణ వైపు ఉన్నది చూపించలేదు బికాస్ ఆఫ్ అక్కడ మొత్తం క్రౌడీగా ఉంది అనేసి. చిన్నమ్మ తల్లి నిర్మించిన ఇదే ఆ దక్షిణ గుడి గోపురం ఏదైతే మన కదిరి టెంపుల్లో ఉందో అది. సో ఆ గోపురం తర్వాత ఈ బావి రెండు కలిపి అమ్మవారే ఒక్క రోజులోనే నిర్మించారంట. ఏదైతే మన బావి ఉందో సో ఆ బావికి ఆపోజిట్లో అమ్మవారి టెంపుల్ ఉంది, ఎవరైతే సాసవల చిన్నమ్మ గారి టెంపుల్. చూద్దాం, ఇక్కడే ఉంది అది కూడా. చూడొచ్చు, మనం లోనికి వెళ్దాం. సో చూడొచ్చు మీరు. ఇదంతా నేను మీకు ముందే చూపించవచ్చు, కానీ స్టోరీ తెలుసుకున్న తర్వాత చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది కూడా ఒక రాతితో నిర్మించినటువంటిది. చూడొచ్చు మీరు, సింగిల్ రాయి పైన. అయితే ఇక్కడ ఇంకొక విశేషం జరిగింది. సో అమ్మవారి పైన పాదాల దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కుంకుమ పెట్టుకున్నాం తల్లి మీరు చూడొచ్చు. సో ఏదైతే ఇక్కడ ఇంకొకటి ఉంది మనకి, ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగింది. సో పరమసాత్వి సాసవల చిన్నమ్మ గారు. సో ఇక్కడ చూడండి, ఇది ఇరిగిపోయినటువంటిది. సో ఎందుకంటే దుండగులు ఇక్కడ ఏమైనా దొరుకుతుందనేసి దీన్ని దొంగిలించే ప్రయత్నం చేశారంట ఆ రోజులో. సో దొంగిలించే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా నీళ్ళు అనేది ఇంకిపోయిందంట. సో అది ఒక్కసారి మాత్రం ఇంకిపోయింది. ఎప్పుడైతే నిర్మాణం జరిగిందో అప్పటి నుంచి కూడా కేవలము ఈ విగ్రహాన్ని దొంగిలించినప్పుడు మాత్రమే ఇంకిపోయింది, తర్వాత ఇంకిపోలేదంట. ఇక్కడ మనకి పురాణాలు కూడా చెప్తా ఉన్నాయి. దొన్నికోట రోడ్. సో కదిరి నుండి మనకి దొన్నికోట పోయే రూట్లో ఏదైతే మన బావి ఉందో బావి వెనకాలే ఒకటి మనకి అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది. సో ఆర్చ్ పైన కాలుతో ఏమైనా వేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయంటే. సో అక్కడ కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఆర్చ్. చూడొచ్చు, మనం దగ్గరకు వచ్చేసాం. సో మనకి ఎక్కడుందంటే ఇప్పుడు మనం వచ్చింది అక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు కదా అక్కడ. సో అక్కడ నుండి ఇక్కడికి ఒక 100-200 మీటర్స్ ఉంటుంది, అంతేనా, ఎక్కువ ఉండదు. చూడొచ్చు ఇదే. సో దీనిపైన మోకాలు అంటే కాలుపైన రాయి పెట్టుకొని ఇసిరితే కోరికలు నెరవేరుతాయంట. సో క్షీరకేతు అనే ఆయన ఏదైతే కాళ్ళపైన నిలబెట్టుకొని దీనిపైన స్వామివారిని తలుచుకొని ముక్కొని రాయి ఇసరాలి. అది కూడా చేత్తో కదా, మీకు ఒకసారి నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఎలా చేశారనేసి. సో రాళ్ళు అనేవి చాలామంది
ప్రయత్నించారు, కొంతమంది వేశారు కూడా. సో ఏదైతే కోరుకొని 100% జరుగుతుందంట. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడికి ట్రై చేయండి, కోరికలు నెరవేరుతాయంట. సో ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను నేను. సో 3 రాళ్ళు తీసుకోవాలి, చూద్దాం. ఫస్ట్ ఒక 3 రాళ్ళు తీసుకున్నాం. సో నేను 3 రాళ్ళు తీసుకున్నాను. 3 రాళ్ళతో ట్రై చేయమన్నారు, ఇక్కడ నుండి ట్రై చేద్దాం. ఫస్ట్ షూ ఎక్కుదాం, షూ ఎక్కి ట్రై చేద్దాం. మోస్ట్లీ కష్టం, చాలా హైట్ ఉంది. జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే ఇది. మళ్ళా ఇక్కడ కొంచెం క్లోజ్కి రా, అక్కడ పెట్టుకోవాలి. సో చూడండి, మీరు ఇక్కడ పెట్టుకొని మనం దానిపైకి వేయాలి, పైకి. చూద్దాం, ట్రై చేద్దాం. చూపి ఒకటి అనుకున్నాను, అంత మంచి జరగాలి, మా సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా మంచి జరగాలని. చూద్దాం. అసలు రాయి అక్కడ వరకు కూడా. చూద్దాం, ఇంకొకసారి ట్రై చేద్దాం లాస్ట్. సో 3 సార్లు విఫలమైంది. సో మీకు చూపించాను కదా ఎట్లా అనేసి, అంటే మనం వేయాలనే ఉద్దేశంతో రాలేదు, బట్ అయితే జస్ట్ మీకు చూపించడానికి. సో ఆ క్షీరతీర్థం అనే రాజు ఎవరైతే ఉన్నారో ఆయన స్వామిని ముక్కొని ఇక్కడ నుండి ఇక్కడ కాళ్ళ దగ్గర రాయి పెట్టుకొని విసిరాడంట, ఇందాక మనం చూపించిన విధంగా. సో ఆయన కోరిక తీరింది, అప్పట్లో పిల్లలు పుట్టాలి అనే కోరిక. సో అందుకోసం ఇది కూడా ఇక్కడ పెట్టారు. చాలామంది వేశారు, ట్రై చేశారు, రాళ్ళు కూడా ఉన్నాయి. సో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్లో వచ్చిన వాళ్ళు ఏదైనా ముక్కొని మీరు వేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ లైక్తో ప్రేమను తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. మీ అనిల్, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్.